ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మని నాకు దూరం చేసి నాకు అన్యాయం చేసిన మా నాన్నని ఎప్పటికీ క్షమించను. ఈ బాబు మ్యాట్రిమోనీలో పెళ్లి చూపులోనొచ్చిన అతని కొడుకే కదా? నా పేరు బలరాం, తను నా కొడుకు సంజయ్. అవును కేదార్, కానీ బాబు సీరియల్ యాక్టరా? ఎక్కడో తప్పు జరుగుతుంది కేదార్. ఈ మన్మధుని కొనే ధైర్యం దమ్ము ఉందారా నీకు? నా నీతిని న్యాయాన్ని కాపాడడానికి ప్రాణాలైనా ఇచ్చేవనిరా, అలాంటిది అమ్మకానికి పెడతానని ఎలా అనుకున్నావురా? అంటే ఇతను కూడా యాక్టరే కదా? అంటే ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఇద్దరు కూడా యాక్టర్సే. అస్సలు నమ్మలేకపోతున్నాం దాత్రి. మనం కూడా నమ్మలేని నిజాన్ని అందరి ముందుకు తీసుకొచ్చి వదిన అన్నయ్యల మధ్య పెరుగుతున్న దూరాన్ని, మనస్పర్ధల్ని ఎలాగైనా తగ్గించాలి కేదార్. ఏం లేదు, నువ్వు ఆడుకుంటూ ఉండు. 10 minutes లో నేను ఫోన్ తీసుకుని వస్తానే. ఓకే, వెళ్ళు. వదినా, ఒక్కసారి ఈ వీడియో చూడక్క. ఈ మన్మధుని కొనే ధైర్యం దమ్ము ఉందారా నీకు? నా నీతిని న్యాయాన్ని కాపాడడానికి ప్రాణాలైనా ఇచ్చేవనిరా, అలాంటిది అమ్మకానికి పెడతానని ఎలా అనుకున్నావురా? వీళ్ళిద్దరూ మ్యాట్రిమోనీలో చూశాను. పెళ్లి చేసుకుంటా అని మన ఇంటికి వచ్చిన పర్సన్ అతని కొడుకు. ఇద్దరు యాక్టర్సే వదినా. అతను చెప్పినవన్నీ అబద్ధాలే అక్క. వాటిల్లో ఆ బాబు అతని కొడుకు అని చెప్పడం కూడా అబద్ధమే అక్క. సురేష్ నన్ను అపార్థం చేసుకోవడానికి, మా మధ్య మనస్పర్ధలు పెరగడానికి కారణమైన వాళ్ళు వీడి వెనుకున్నారన్నమాట. ఇతన్ని పట్టుకుంటే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో తెలిసిపోతుంది. ఒక్కసారి అన్నయ్యకి నిజమేంటో, ఆ నిజాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తే మనసులో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మీ మధ్య దూరం తరిగిపోతుంది. అయితే ఇప్పుడే వాళ్ళెవరో ఎక్కడుంటారో కనిపెడదాం పద. వదినా, మాకు ఒక రోజు టైం ఇవ్వండి. తప్పు చేసావన్న అన్నయ్యతోనే తప్పైపోయింది అని చెప్పించే బాధ్యత మాది. ఆయనకి గొప్ప భార్యను అవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసిన భార్యను మాత్రం అవ్వలేను. అది నేను ధాత్రి ఉండగా ఆ మాట నీ మీద పడనివ్వమక్క. నింద కూడా పడనివ్వం. థ్యాంక్ యూ. నువ్వు మళ్ళీ ఏ గొడవ చేయడానికి వచ్చావో నాకు తెలియదు, కానీ దానికి సమయం సందర్భం ఇది కాదు. మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళండి. నేనేం సరదా పడి రాలేదండి. సమయం సందర్భం చూసుకొని రావడానికి పని పడింది, వచ్చాను. దీంతో మనకేందా మీ మాటలు? తన్ని తరమేక. ఏంటి వైజయంతి గారు, ఏదో అంటున్నారు? నాకు వినిపించలేదు. ఇంకొక్కసారి గట్టిగా అనండి. మేము ఒక నేరస్తుని తీసుకుని వెళ్ళడానికని వచ్చాం. మా డ్యూటీకి అడ్డుపడ్డ ఎవరినైనా అరెస్ట్ చేసే రైట్ మాకుంది. సో దయచేసి మాకు సహకరించండి. కన్ఫర్మ్ గన్స్ గురించి అరెస్ట్ చేయడానికి వచ్చారు. మీకు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పనే లేదా? గవర్నమెంట్ మీకు జీతాలు ఇందుకే ఇస్తుందా? ఏం చేద్దాం నిష్క, ఇక్కడ చాలా మంది వాళ్ళ పని మర్చిపోయి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. అందుకే మేము మళ్ళీ మళ్ళీ రాక తప్పడం లేదు. చూడు బాబు, మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇలా మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారో నాకు తెలీదు. ఇవాళ మా కూతురు తాంబూలాలు మార్చుకుంటున్నాం. దయచేసి గొడవ చేయకండి. మీరు జేడీకేడీ కదా? నేను సత్యప్రసాద్, ఎక్స్ కమిషనర్ని.
ఇది నా వియ్యంకులిల్లు. వీళ్ళని ఇంకోసారి ఇలా వచ్చి ఇబ్బంది పెట్టకండి. కేసు ఏదైనా సరే నేను మీ డిఐజీతో మాట్లాడతా. మీరు వెళ్ళండి. మీరేం కంగారు పడకండమ్మా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అసలు కేసు పెట్టిందే మీ మీద ప్రసాద్ గారు, మీ మీద ప్రసాద్ గారు, మీ మీద ప్రసాద్ గారు. మేము అరెస్ట్ చేయాల్సింది కూడా మిమ్మల్ని. మాకు కావలసిన నేరస్తుడు మీరే సత్యప్రసాద్ గారు. మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికే వచ్చాం. డిఐజీ గారితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఆయన పర్మిషన్ తీసుకునే వచ్చాం. ఏంటి? నన్ను అరెస్ట్ చేస్తారా? హ, ఈ సత్యప్రసాద్ని అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా మీకు? చూడండి, నాలాంటి వాళ్ళతో మాట్లాడే ముందు కళ్ళల్లో భయం ఉండాలి, మాటల్లో మర్యాద ఉండాలి. తప్పు చేసే వాళ్ళకి లేని భయం దాన్ని ఆపే మాకు అవసరం లేదు. ఇక మర్యాద అంటారా? అది అడిగితే ఇవ్వరు, అర్హతుంటే వస్తుంది. నేను ఒక ఎక్స్ కమిషనర్నని మరిచిపోయి మాట్లాడుతున్నారు. మీరు కూడా మీరు చేసిన తప్పుల్ని మర్చిపోయినట్టున్నారు. గుర్తు చేయడానికే వచ్చాం. అసలు అంకుల్ ఏం తప్పు చేశారని అరెస్ట్ చేయడానికి వచ్చారు? 20 ఏళ్ల క్రితం ఇన్స్పెక్టర్ కావ్య గారి మర్డర్ కేసులో ఈ ప్రసాద్ గారి హస్తం ఉందని మీన నోట్ల కట్టలకి నిజాయితీని తాకట్టు పెట్టింది ఇన్స్పెక్టర్ కావ్య గారు కాదు, ఈ సత్యప్రసాద్ గారని. మాకు కేసు నమోదైంది. కావ్య. ఏంటి ప్రసాద్ గారు, 20 ఏళ్ల ముందు పాతిపెట్టిన గతం ఇలా నిజమై కళ్ళ ముందుకు వస్తుందని ఊహించినట్టు లేదు. అసలు ఆ కేసుకి అంకుల్కి ఏం సంబంధం ఉంది? ఇన్నేళ్ల తర్వాత అది కూడా ఇప్పుడు అంకుల్ మీద కేసు పెట్టింది ఎవరు? జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.